హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024 ఎలిమినేటర్ మ్యాచ్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ రాయల్స్ అయితే ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి గతంలో వీళ్ళు ప్లే ఆఫ్లో తలపడ్డారు. ఎవరు పై చేయి సాధించారు అప్పుడు ప్లే ఆఫ్లో. అదేవిధంగా వీళ్ళు ఐపీఎల్లో ఎన్నిసార్లు తలపడ్డారు, ఎవరు పై చేయి సాధించారు, అదేవిధంగా చూసుకుంటే పోలింగ్లో పెట్టడం జరిగింది. పోలింగ్లో ఎవరు గెలిచారనే విషయం కూడా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో ఎలిమినేటర్ మ్యాచ్ 1లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ రాయల్స్ అయితే తలపడింది. ఈ మ్యాచ్ వచ్చేసరికి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే ఈ మ్యాచ్ అయితే జరగనుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వరుస విజయాలతో జోరుమిని ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస ఓటములతోని డీలా పడ్డ రాజస్థాన్ రాయల్స్ మధ్య అయితే పోటీ పడుతుందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ప్లే ఆఫ్ వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ మాత్రమైతే సూపర్ సక్సెస్తో దూసుకురావడం జరిగింది. అదే ఫస్ట్ హాఫ్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పూర్తిగా డీలా పడింది. అదే సెకండ్ హాఫ్ ఐపీఎల్ వచ్చేసరికి బెంగళూరు వచ్చేసరికి వరుస విజయాలతో దూసుకొని రావడం జరిగింది. అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి వరుసగా 4 ఓటములతోనైతే పూర్తిగా డీలా పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వరుస విజయాలతోని వరుస అపజయాల మధ్య జట్ల మధ్య అయితే ఓవర్ పోర్ అయితే సాగనుంది. అయితే ఈ రెండు జట్లు వచ్చేసరికి ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు నాకౌట్ దశలో 3 సార్లు తలపడాయని కూడా చెప్పుకోవచ్చు. 2015లో ఒకసారి, అదేవిధంగా 2022లో మళ్ళీ ఇప్పుడు అని చెప్పుకోవచ్చు. గతంలో 2 సార్లు తలపడ్డప్పుడు 2 సార్లు కూడా 2015లో చూసుకుంటే రాజస్థాన్ రాయల్ పైన ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించడం జరిగింది. 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన విజయం సాధించి క్వాలిఫైర్ 2లో ఫైనల్కి వెళ్ళడం జరిగింది. రెండు కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరే గెలవడం జరిగింది. అయితే మరోసారి అయితే ఎలిమినేటర్ మ్యాచ్లో వీళ్ళైతే తలపడనున్నారు. మరి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుస్తా లేకపోతే రాజస్థాన్ రాయల్స్ గెలుస్తా అనేది అయితే చూడాలి. ఐపీఎల్లో ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య 31 మ్యాచ్లు జరగనుందని చెప్పుకోవచ్చు. 17 సీజన్లు కలుపుకొని అందులో చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 15 విజయాలు, రాజస్థాన్ రాయల్స్ వచ్చే 13 విజయాలు నమోదు చేయడం జరిగింది. 2 మ్యాచ్లు అయితే ఫలితం లేకుండా వర్షం కారణంగా రద్దు అవ్వడం జరిగింది. బట్టి చూస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకే ఎక్కువ విజయ అవకాశాలు అయితే ఉన్నట్లయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత ఐపీఎల్లో క్వాలిఫైర్ మ్యాచ్లో చూసుకున్న రాయల్ ఛాలెంజర్సే పైచేయి సాధించింది. అదేవిధంగా ఓవరాల్ ఐపీఎల్ మ్యాచ్లో చూసినా కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పైచేయి సాధించింది. దీన్ని బట్టి చూస్తే మాత్రమైతే రాయల్ గెలిపే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి గత రికార్డులను బట్టి చూస్తే. అదేవిధంగా మన పోలింగ్ పెట్టడం జరిగింది. పోలింగ్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పైన రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన విజయం సాధిస్తుందంటే పోలింగ్లో తెలపడం జరిగింది. పోలింగ్ పర్సంటేజ్ వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి వచ్చేసరికి విన్నింగ్ పర్సంటేజ్ అయితే 52 ఉండడం జరిగింది. రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి 48 ఉండడం జరిగింది. ఓవరాల్గా చూస్తే 2% మాత్రమే తేడా ఉండడం జరిగింది పోలింగ్లో మాత్రమైతే. అయితే మ్యాచ్ వచ్చేసరికి పూర్తిగా రసవత్తంగా సాగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మరి చూద్దాం, ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లయితే రాజస్థాన్ రాయల్కి అయితే గెలిచే అవకాశాలు అయితే ఉన్నట్లయితే మనకు తెలుస్తున్న సమాచారం. మరి చూద్దాం, రాజస్థాన్ రాయల్ గెలుస్తారు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుస్తారు అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.